రోడ్డు మీద పారేసుకున్న వస్తువు ఇంట్లో వెతికితే దొరకదు. ఓటమి కూడా పోగొట్టుకోవడం లాంటిదే. ఎక్కడ విఫలమయ్యామో అక్కడే విజయం సాధించాలి. అది ఏ రంగమైనా కావచ్చు. ఓడిపోయామని లక్ష్యాన్ని మార్చుకోవడం, ప్రయత్నాన్ని విరమించటం, నిరాశతో కుంగిపోవటం పిరికివాళ్ళ లక్షణాలు. అపజయం విజయానికి ముందు దశ, గెలవడానికి సోపానం. నిఘంటువుల్లో విజయానికి వ్యతిరేక పదం అపజయం కావచ్చు. కానీ నిజ జీవితంలో వైఫల్యం ఓటమికి పర్యాయపదం కానే కాదు. విజయానికి బంధువులు ఉంటారు కానీ అపజయం అనాథ అని లోకోక్తి. విజేతల జీవిత కథలు అందరినీ ఆకర్షిస్తాయి. కానీ ఓడిపోయిన వారి కథలను ఎవరూ పట్టించుకోరు. నిజానికి ఇవే ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎలా ఉండాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఎలా ఉండకూడదో గ్రహించడం అంతే అవసరం. నిజ జీవితంలో గమ్యాన్ని చేరుకోవాలంటే అవరోధాలను ఎదుర్కోవాలి. గొప్ప వాళ్ళల్లో ఎవరి చరిత్రను తరచి చూసినా ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఓటములను అధిగమించి నిగ్గు తేలడం కనిపిస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్కి 4 ఏళ్ల వరకు మాటలు రాలేదు. స్కూల్లో ఉపాధ్యాయులు ముద్దబ్బాయి అన్నారు. శ్రీలంకకు చెందిన ఇర్ఫాన్ హఫీజ్ 12 ఏళ్లు చక్రాల కుర్చీకే పరిమితమై ఆ తర్వాత అది కష్టమై పూర్తిగా మంచం పట్టాడు. కేవలం ఒక వేలితో ఐఫోన్ సహాయంతో 3 పుస్తకాలు రాశాడు. ఇలాంటి ఉదాంతాలు ఎన్నో. అందుకే స్టీవ్ జాబ్స్ నిఘంటువుల్లో ఫెయిల్యూర్ అనే మాటకు పాత అర్థం తీసేసి ఫీడ్బ్యాక్ అనే అర్థం ఇవ్వాలంటాడు. కొందరు దేనికైనా అదృష్టం ఉండాలంటారు. కష్టపడి పనిచేసి లక్ష్యం సాధించే విషయాల్లో ఆ ప్రసక్తి అనవసరం. కృషి, పట్టుదల, నైపుణ్యం ఉన్నవారెప్పుడు విజేతలే. ఆ యోగ్యతలు లేనిదే ఏ అదృష్టం విజయాన్ని తెచ్చివ్వదు. చాలామంది గెలుపుని ధన సంపాదన కోణంలోంచే చూస్తారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా గుర్తింపు పొందుతున్న వారందరూ వంశపార్యపరంగా సంక్రమించిన వ్యాపార సామ్రాజ్యాల వల్లనే ఆ గుర్తింపు పొందడం లేదు. కింది స్థాయి నుంచి ఒక లక్ష్యంతో, పట్టుదలతో, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అందుకున్నవారు ఉన్నారు. వారి ప్రస్థానంలో ఆటంకాలు, వైఫల్యాలు అనివార్యంగా ఉంటాయి. గమ్యంపై స్పష్టమైన అవగాహన, ఆత్మవిశ్వాసం, ప్రణాళికాబద్ధంగా పనిచేయటం, దూరదృష్టి, అవహేళనల్ని లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకెళ్లడం వారిని విజయ తీరానికి చేర్చాయి. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపించడం అంటే అదే.